ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతో పునః పునః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి. హరి ఓం తత్సత్. అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అది తెలిసిన వారిదే జన్మధన్యము, అది తెలిసిన వారిదే జన్మధన్యము. కోటి జన్మ పుణ్య ఫలము కోమలిని పాదము, అల్ప తపస్సుల కది అందరాని పాదము, అల్ప తపస్సుల కది అందరాని పాదము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము. గోపాలకృష్ణ భగవానికి, సద్గురు మహారాజుకి, జగదంబ మాతాకి. హర నమ పార్వతీపతే, హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత శ్రీ సౌందర్యలహరి గ్రంథం 21వ మంత్రం. తటిల్లేఖా తన్వీం తపాం తపన శశి వైశ్వానరమయీం నిషన్నాం షణ్ణామప్యుపరి కమలనాంతవ కళాం మహాపద్మాటవ్యాం మురిజితమలమాయేన మనసా మహాంతః పశ్యంతః దధతి పరమానందలహరీం. రెండు ఒకటే. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామ్యప్యుపరి కమలనాం తవ కళాం మహాపద్మాటవ్యాం మురిజితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దధతి పరమానందలహరీం. చెప్తూ ఉన్నారు ఇప్పుడు 21వ మంత్రంలో పాఠాంతరం. అందులో ఏముంది? లాస్ట్ చరణం. పరమానందలహరీం అన్నా రెండు ఒకటే అంతే.
అది పాఠభేదం కొన్ని అక్కడక్కడ ఉంటాయి, రెండు ఒకటే అర్థం. అది అందుచేత పరమ ఆహ్లాదం అన్నా అదే, పరమ ఆనందం అన్నా అదే, పరమ సంతోషం అన్నా అదే, అదే అర్థం. తటిల్లేఖ తన్వీ చెప్తున్నారు ఇప్పుడు. హో భగవతి, ఆ యొక్క భగవతి ఏ విధంగా ప్రకాశమానమై ఉంటున్నదంటే తటిల్తు. తటిత్ అంటే సంస్కృత పదం, తెలుగు ఏమిటంటే ఒక్కసారి ఒక మెరుపు తేగ వచ్చి ఎలా ఉంటుందంటే మన కన్నులు కూడా మూసుకోవాల్సి వస్తుంది ఆ మెరుపు వచ్చిందంటే. అంత కాంతి ఉంటుంది. మెరుపులు ఒక్కొక్కసారి మెరిచాయంటే మన కన్నులే మిరిమిట్లు గొలిపినట్లు అవుతుంది అన్నమాట. ఆ విధముగా తటిల్లేఖాం, మరి మెరుపు మెరిస్తే ఎక్కడ ఇంతే మెరుస్తుందా, అది లేఖ. ఇక అదంతా ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం అంతా ప్రదేశం అంతా లేఖ అంటూ పెద్ద గీతగా అన్నమాట. అది తటిల్లేఖ తన్వీ. అది ఎలాంటిది అంటే చక్కనేటువంటి అతి దూరంగా వ్యాపించినటువంటి మెరుపుతీగా ఆ విద్యుల్లేఖ ఏ విధమైనటువంటి ప్రకాశమానమై ఉంటుందో అది ఎలాగుంటుంది అంటే ఆ మెరుపుతీగ ఏదో ఒక గంట ఒక అరగంట అలా మెరిచి ఉండదు. అలా మెరిస్తే దాన్ని మెరుపు అంటారు. అర్థమైందా? అది తన్వీ, సూక్ష్మం అన్నమాట. తను అంటే తన్వీం అంటే సూక్ష్మం, అది సూక్ష్మంగా ఉంటుందన్నమాట. అటువంటి ఏ విధముగా మెరుపు తీగ ప్రకాశమానమైన సూక్ష్మకాంతితో ఉంటున్నదో ఆ విధమైనటువంటి కాంతితో కూడుకొని ఉన్నటువంటి వారు అమ్మవారు. అది ఇంకోటి ఇస్తున్నారు ఇక మళ్ళీ రెండో పాయింట్లో ఏమి, తపన శశి వైశ్వానరమై. తపన అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు, వైశ్వానరుడు అంటే అగ్ని. అది అర్థమైంది కదా. ఈ మూడు కాంతుల ప్రకాశం ఎలా ఉంటుందో అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని వీళ్ళ రూపు ఎలా ఉంటుందో, వీళ్ళ ప్రకాశం ఎలా ఉంటుందో అటువంటి రూపముతో అమ్మవారు దేదీప్యమానమై ప్రకాశమానమై ఉంటున్నారు. అది ఇంకా ఎలా ఉంటుంది అమ్మవారి యొక్క మొదటి స్వరూపం, మొదటంటే ఈ శ్లోకానికి మొదట, అర్థమైంది కదా. అందుచేత ఈ శ్లోకంలో మొట్టమొదటి ఈ మంత్రంలో ఒకసారి మెరుపు తీగ మెరిస్తే ఏ విధంగా కాంతివంతమై ఉంటున్నదో అది స్థూలంగా కాకుండా, స్థూలంగా గంట మెరుపుందని ఏం మెరుపు అదొక మామూలే, అది సూక్ష్మంగా కనబడుతుంది కాబట్టి అంత సమయం దాన్ని అని చెప్పుకుంటా. అటువంటి సూక్ష్మంగా సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వైశ్వానరమయీ ఈ విధముగా కూడినటువంటి రూపముతో ప్రకాశమానమే దేదీప్యమానమై ఉంటున్నది. ఇంకెలాగా నిషన్నాం షన్నాం అపి ఉపరి కమలనాం తవ కలాం. ఇక నిషన్నాం గొప్పగా, నీ అంటే నితాంత అంటే మిక్కిలి గొప్పగా అని అర్థం చేస్తుంది అనమాట. అది ఎలా షన్నాం, షన్నాం అంటే ఇంతవరకు చెప్పుకుంటూనే మన చక్రాలు స్వాధిష్టానము ఏమి, అలాగనే మనకి మణిపూరకము, అనాహతము, ఆజ్ఞ, విశుద్ధ చక్రము, మూలాధారము ఇవన్నీ కలిసి నేనే షట్చక్రోపరి సంస్థిత. షట్చక్రములలో ఈ కాంతివంతమైనటువంటి తేజోరూపముతో విహరిస్తూ అది విహరిస్తూ అక్కడ ఉంటుందా అమ్మవారంటే అక్కడ ఉండడం లేదు ఏమంటారు. ఇవన్నీ మజిలీలు అనమాట. అంతే అమ్మవారికి ఈ స్థానాలన్నీ మజిలీ స్థానాలు. ఇక
నిషన్నాం, ఇక షన్నామపి ఉపరి. ఈ షన్నాంకి ఉపరం, ఎన్నిటికన్నా ఉపరి. ఇప్పుడు షన్నాం తీసుకుంటే ఒకటి స్వాధిష్టానం, మొట్టమొదటి మూలాధారం, రెండవది స్వాధిష్టానం, మూడవది మణిపూరకం, నాలుగవది అనాహతం, ఐదవది విశుద్ధ చక్రం, ఆరవది ఆజ్ఞాచక్రం. ఇది అన్నమాట, అర్థమైంది కదా. ఈ 6 చక్రాలు ఎక్కడికి వెళ్ళినా ఈ 6 ఉంటాయి. ఎవరు ఇంగ్లీష్లో రాసి ఉన్నా ఈ 6, తెలుగులో రాసినా ఈ 6. అది అందుకని అక్కడ కూడా షట్చక్రోపరి సంస్థిత. మనకి లలితా శాస్త్రంలో కూడా షట్చక్ర ఉపరి. ఇక్కడేమన్నారు, షన్నామపి ఉపరి. అమ్మవారు వర్ణనే కదా ఎక్కడైనా. ఆ ఉపరి ఎలా అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కమలములన్నమాట. ఇవన్నీ స్వాధిష్టాన కమలము, మూలాధార కమలము, మణిపూరక కమలము, అలాగనే మనకి అనాహత కమలము, ఆజ్ఞా కమలము, అలాగనే విశుద్ధ కమలము, ఇవన్నీ కమలాలు. అందుకే కమలానాం బహువచనం వేశారన్నమాట. షన్నాం కమలానాం. ఇటువంటి కమలములలో ఎలా ఇంకా అమ్మవారు చెప్తూ ఉన్నారన్నమాట. ఆ పైన ఉపరి ఎలా ఉంటుంది, మహాపద్మాటవ్యాం. ఆ పైన మహాపద్మ అటవ్యాం. అటవి అంటే అడవి ఒక అర్థం. ఇక్కడ సహస్ర దళములతో, సహస్ర పద్మములతో అనేటప్పుడు ఎక్కువ కాబట్టి పద్మాలు, అది అటవి కింద తీసుకున్నారన్నమాట. అందుచేత 1, 2 అయితే మనం ఏం చేస్తాం, కొన్ని ఇల్లు దాటితే పట్టణం అంటాం, అర్థమైందా? ఇంకా దాటితే ఏమంటా, ఆ విధంగా మారుతూ ఉంటాయి. అలాగనే ఇక్కడ కూడా మహాపద్మాటవ్యాం, అక్కడ అమ్మగారు సహస్ర పద్మములతో, కమలములతో, అది అక్కడ అటువంటి మధ్యలో నిషన్నాం అంటే ఏమిటి, అక్కడ ఆసీనమై ఉంటుంది అమ్మవారు. ఆసీనమై ఉన్నటువంటి అమ్మవారు తవ కళాం, కళలు కూడా అన్నీ మనకి ఎలాగ షోడశ కళలు ఉంటాయో అలాగే ఈ శాస్త్రంలో కూడా ఒక్కొక్కటి నాదకళ, బిందుకళ, బైందవ కళ అని ఈ కళలలో ఇక్కడ ఏమిటంటే ఈ కళ అన్నటువంటిది తవ కళాం, నీ యొక్క కళ ఇక్కడ ఏమిటి, సౌదాఖ్య బైందవి కళ ఇక్కడ పేరన్నమాట. అక్కడ అమ్మవారు ఆ మహాపద్మాటవిలో అక్కడ ఆసనంలో కూర్చున్నటువంటి కళను ఏమన్నారు, సౌదాఖ్య బైందవి కళ. ఆ కళతో అక్కడ ప్రకాశింపబడి ఉంటారు. అయితే అక్కడ ఎలా ప్రకాశింపబడతారు అన్న దాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. మృదిత మలమాయేనా, మృదిత మలం, మృదిత అంటే పోగొట్టబడిన అని అర్థం అన్నమాట. మృదితము ఇదంతా చెత్తను బయటికి వెళ్ళి తోడవడం అంటాం మనం. మనలో ఉన్నటువంటిది చక్కగా తీసివేస్తే దాన్ని ఏమంటారు, మృదిత. ఏమిటయా ఆ మృదిత అక్కడ మల మాయేన మనస. కాబట్టి మల మనస్సు, మాయ మనస్సుని మృదితం ఉంటుంది అక్కడ. ఎక్కడ ఆ పైన ఈ సచక్రోపరి సంస్థిత అక్కడ ఎలా ఉంటుంది, మల మనస్సు ఉండదు, ఇంకా ఏముండదు, మాయ మనస్సు ఉండదు. ఈ రెండు మనం కూడా ఏం చెప్తాం, మల మనస్సు అంటే ఏమిటి మనస్సు, అటువంటి స్థానం అమ్మవారు నివసించే స్థానము రాగముతో లేనిది, ద్వేషంతో లేనిది, ఈర్షాసూయులతో లేనిది, కామక్రోధాది అరిషడ్వర్గములతో లేకపోవడం, అది మలం.
అక్కడ. కాబట్టి అటువంటి అమ్మవారి దర్శనము ఆ స్థానంలో మనకు కావాలి అంటే ఇది ఉన్న ఈ రాగద్వేష ఈర్ష్య అసూయ మలదోషం ఉన్నంత వరకును, అది కాని దాని ఎందు అది బుద్ధి అని ఉన్నంత వరకును, అర్థమైంది కదా. అది కాని దాని ఎందు అది అని బుద్ధి ఉన్నంత వరకును ఆ నిజస్వరూపం మనకి కూడా కనపడదు. అర్థమైంది కదా. ఇక్కడ అందుకనే ఒక విశేషణ ఆచార్యుల వారు వేశారు. అది ఎలా ఉండాలా? ఆ పద్మాటవి మధ్యలో ఉన్న అమ్మవారు ఏ దోషమో లేనివారు. మరి ఆ దోషరహితమైనటువంటి మనస్సు కలవారికి ఆ దోషరహితమైనటువంటి స్థితిని పొందుతారు. అది పొందాలి. మనము అటువంటి తత్వాన్ని పొందాలి అంటే ముందు మనం ఏమవ్వాలి? మన అంతఃకరణం దోషరహితంగా ఉండాలి. అందుకని ఇప్పుడు నమ్మకం చదువుతారు, చమకం చదువుతారు, అన్నీ చదువుతారు. చదివినప్పుడు ఏమి ఓం హృదయాయ నమః, అది మహాన్యాసం అంటే ఇది లఘున్యాసం. ఇంకా మనం చేసింది అంగన్యాసం, కరన్యాసం 10. అర్థమైంది కదా. ఈ యొక్క న్యాసాలు ఎక్కువగా తాకడాలు ఉంటాయి కాబట్టి దాని పేరు ఏమంటారు? మహాన్యాసం అంటారు. న్యాసం అంటే ఉంచడం, అన్నీ శుద్ధి చేసుకోవడం అనమాట. ఓం హృదయాయ నమః ఇలాగ మనం పెట్టుకుంటాం కదా, ఓం శిరసే అని ఇలాగ అన్ని స్థానాలని తాకడం అన్నమాట మహాన్యాసం. ఈ తాకడం ఎందుకు? మొట్టమొదట మనము అన్నీ మనకు అశుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఆ శివుడికి అభిషేకం చేయడానికి ముందు మహాన్యాసపూర్వకమైన అభిషేకం చేస్తారు. అందుకే ఇంకా దానికి తక్కువ చాలకపోతే లఘున్యాసం అన్నమాట. సమయం పెట్టి కదా వెళ్ళాలి. ఇంకా దానికి చాలకపోతే అంగన్యాసం, కరన్యాసం చేసుకొని పోవాలి. దానికి తక్కువైతే అంగన్యాసం కారం చేసి పోయి అప్పుడు ప్రారంభించాలి. ఓం నమో భగవతే రుద్రాయ అని అప్పుడు మొదలెట్టాలి. అందుచేత ఇందుకీ చెప్పడం మరి మహాన్యాసం అంటే అన్ని దోషాలు పోయి పరిశుద్ధమైనటువంటి స్థితిలోనే ఆ పరమేశ్వరుని ఆరాధిస్తే ఆ పరమేశ్వరుని నిజస్వరూపం తెలుస్తుంది. అది అన్నమాట. అలాగనే ఎందుకంటే ఆ ఉదాహరణ మనకి చెప్తే అందరికీ నమ్మకం చమకం చేస్తారు కాబట్టి అది కొంత అర్థం అవుతుంది పవిత్రమని. అలాగని ఇక్కడ కూడా మనకి ఈ హృదయాకాశంలో ఇక్కడ అటువంటి భావంతో ఏ దోషం లేకుండా ప్రకాశమైన అమ్మవారిని మనము చూడాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మన అంతఃకరణంలో ఉండే దోషాలను ముందు హరింపజేసుకోవాలి. అంటే మృదుతం చేసేయాలి, దాన్ని మదనం చేసేయాలి, దాన్ని తీసివేసేయాలి. ఏదైనా సరే మరి అందులో ఏమిటి అంటే ఈ అన్నిటికీ కారణం ఏమిటి? ఇక్కడ మాయే పదం వేశారు. మృదిత మలమాయేన. ఆ మాయ అంటే ఏమిటి? యథార్థాన్ని తెలుసుకోకుండా అయథార్థాన్ని యథార్థంగా తెలుసుకోవడం వల్లను అయథార్థ భావాలే మన వెంట వస్తూ ఉంటుంటాయి. ఏమంటారు? అసత్య వస్తువుని సత్యముగా భావించి ఉపాసన మనకున్నటువంటి ఉపాసన చేస్తూ ఉన్నప్పుడు ఏది మనం సత్యంగా భావించాము అసత్య వస్తువులో ఉన్నటువంటి గుణగణాలు మన హృదయాకాశంలో తాండవిస్తూ ఉంటాయన్నమాట. ఇది తాండవిస్తూ ఉన్నప్పుడు ఇది నిర్మలమైనటువంటి ఆ స్వరూపం మనకి గోచరం కాదు. నిర్మలమైన స్వరూపమో కాదు. అది ఈ నిర్మల శుద్ధమైనటువంటి జలములోనే శుద్ధమైనటువంటిది వెయ్యాలి. కాబట్టి అందుకనే మనం ఏ శాస్త్రంలో ఏది అనుష్ఠానం ఉన్నా ఈ అనుష్ఠానం అంతా దేనికోసం అంటే మనకి మనస్సు శుద్ధి కొరకు. షార్ట్కట్లు అంటే అంతఃకరణం శుద్ధి కొరకు. అందుచేత ఇక్కడేమిటి అటువంటి అంతఃకరణ శుద్ధి ఏ మనస్సు కలిగిందో కావాలి. మరి కావాలి అంటే ఇది ఎవరు చెప్తారు? ఎవరు అంతఃకరణములో ఉన్నటువంటిది ఏమున్నదో
అది వారే విచారణ ద్వారా తెలుసుకొని తీసుకోవాలి. ఇంకొకరు నీ అంతఃకరణంలో ఇది ఉన్నది ఏమి అని చెప్పడానికి వీలు పడదు. చెప్పడానికి వీలు పడుతుంది, పడదు. ఎట్లా చెప్తాం? అంతఃకరణ వారు ఇప్పుడు బయటికి ఆచరణ ఒకలా ఉంటుంది, లోపల భావాలు ఇంకోలా ఉంటాయి. ఇది ఇప్పుడు ఏమంటారు, ఇంటిలో దొంగని ఈశ్వరుడు కూడా పడలేనంటారు. మనం ఎక్కడ పడతాం? ఇంటిలో దొంగని. అర్థమైందే? ఇంటిలో దొంగని ఈశ్వరుడు కూడా పడలేదంటే బయట దొంగని మనం ఎక్కడ పెడతాం? అందుచేత అంతఃకరణ శుద్ధికి ఉపాయం శాస్త్రం చెబుతుంది, గురువులు చెబుతారు. ఇంకా అంతఃకరణ దోషంలో ఏమున్నదా అనేది ఎవరికి వాడే చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటూ ఉంటుండాలి, మార్పు చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఇది మీరందరూ వినే ఉన్నారు ఉదాహరణ. ఆ ఉదాహరణ ఏమిటి? అంతఃకరణ దోషము లేదని గురువు చక్కగా నమ్మేశాడు. అయిందా? గురువు చక్కగా నమ్మేశాడు. మరి ఎన్నాళ్ళు పోయాక నమ్మాడంటారా? 12 సంవత్సరాలు సేవ చేసి ఇచ్చేత నమ్మాడండి గురువుడు. ఆ గురువు కూడా గట్టివాడే, సామాన్యుడు కాదు. పోయిందా? ఇప్పుడు ఆ గురువుగారి దగ్గర శిష్యుడు ఉన్నాడండి. శిష్యుడు సేవ చేస్తూ ఉన్నాడు 12 ఏళ్ళ బట్టి. అర్థమైందే? కానీ గురువుగారు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చిన దక్షిణలు కానీ ఏవి కానీ అవన్నీ ఎప్పుడూ శిష్యుడి చేతికి చెరగడు. ఎవడు? గురువు. శిష్యుడి ఆయనే దాచుకుంటాడు. దీనికి ఒక 20 జాబులు కొడతాడు, దీనికి ఒక 10 పెడతాడు. మొత్తం గంభీరంగా కోట్లాగా ఉంటుంది అన్నమాట, సలికోట్లాగా అన్నీ. మరి ఇప్పుడు ఆ రోజుల్లో 100 సంవత్సరాల కిందట 100 రూపాయలు ఉన్నాయంటే ఇప్పుడు ఎన్ని 100 కోట్లు అన్నమాట. అర్థమైందా? అటువంటి పరిస్థితి అలాగ పెట్టుకున్నాడు. ఒకరోజు ఏం చేశాడంటే, గురువుగారు శిష్యుడు భోజనం చేసి ఇంటికి వస్తున్నారు. గురువుగారికి దక్షిణ ఇస్తారు ఎక్కువ, శిష్యుడు తక్కువ ఇస్తారు. ఎక్కడ నువ్వు పరిపాటే కదా అది. ఆ ప్రకారంగా మొత్తం వచ్చాడు. ఇప్పుడు శిష్యుడికి తల మీద కొంచెం బూజు అంటుకుంది. వాళ్ళు అక్కడ ఎక్కడ తిన్నవారి దగ్గర. ఇక్కడికి వచ్చిన తర్వాత సగం తావుకు వచ్చినాగా ఇలాగ అనుకున్నాడు బూజు. గురువుగారు ఎంత అపరాధం, పరిగ్రహము కూడదని అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి కదా మనకి. వారి పరిగ్రహం వారికి తెలియకుండా వచ్చింది మనకి. అందుచేత ఈ బూజు నేను ఇచ్చి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అంటాడు. ఎవరు? ఇక గురువుగారు స్టన్ అయిపోయాడు, నీరైపోయిన శరీరం అతనికి. ఏమిట్రా నభూత్వం నభవిష్య నాటి శిష్యుడు ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. 12 సంవత్సరాలు నమ్మకచ్చి నేనే చనిపోయాను కానీ అనుకొని ఈ బుర్ర వల్ల నేనే మోసాను ఇంతకాలం అని చెప్పి అటు నుంచి రాగానే శిష్యుడికి ప్రమోషన్ ఇచ్చేశాడు. అర్థమైంది కదా? రేపు ఉదయం 6:30 గంటలకు ముహూర్తం. అదే ముహూర్తంలో అడుగుబావిలో నేను స్నానానికి వెళ్తాను, నీకు నేను సర్వాధికారం ఇచ్చినట్టుగా ఈ యొక్క నా ఇది సంచి నీకు ఇస్తున్నానని ఇచ్చినాడు. అర్థమైంది కదా? ఇచ్చాడు. ఇక అడుగుబావికి వెళ్ళాడు. గురువుగారు ఎంత టైం అవుద్ది మీరు ఇస్తే అన్నాడు. వీడు అవుతాడు, నేను అనుష్ఠానం చేసి 1 గంటలో వచ్చేస్తాను, నువ్వు కూర్చున్నాడు. గంట కదా అనుకున్నాడు. 5 నిమిషాల్లో సంచి పట్టుకుని దిగినా అంటే పట్టుకుపోయాడు. ఇప్పుడు అర్థమైందా? ఆఖరికి ఏమైపోయింది చూసినారా కర్మ. ఇప్పుడు 12 సంవత్సరాలు సేవ చేశాడు. ఇప్పుడు ఏంటి? అందుచేత ఇంటిలో దొంగని ఈశ్వరుడు పట్టలేడన్నారు. అందుకు శాస్త్రం విన్నా, అది వింటూ ఉన్నా, అది చదువుతూ ఉన్నా ఆ భావాన్ని పోగొట్టుకోవాలి అన్నటువంటి సంకల్పము కలగాలి మనకి. ఎవరికి ఏ భావం ఉందో, కోపం ఉన్న వాళ్ళకి నా కోపం తగ్గించుకోవాలని, అత్యంత రాగం ఉన్నవాడికి మీడియం రాగం తెచ్చుకోవాలని, ఎక్కువ దేశం ఉన్నవాడికి సామాన్యంగా రావాలని. అర్థమైంది కదా? ఇది ఈ యొక్క ఈర్ష్య ఉన్నవాడిని నేను పోగొట్టుకోవాలని, ఆ కాలుష్యాన్ని పోగొట్టుకోవడానికి ఎవరికి వారు ప్రయత్నం చేయాలి.
అదే సాధన. సాధన అంటే ఇదేం సాధన? ఇంక మరి ఇదే మనకు సాధన అంటే వేరే సాధన కన్నా ఏమి, ఇప్పుడు మనం 4 గంటలు ఏ ధ్యానంలో కూర్చొని వద్దని చెప్పడం ఏమి, కానీ ఒక చిన్న సాధన ఇలాంటిది ఒకటి బయటికి తీసుకున్నాం అనుకోండి, ఇది ఏమిటంటే 1000 గంటల ధ్యానం కన్నా ఇంకా గొప్పది అనమాట. జీవిత ధ్యానం కంటే గొప్పది. అర్థమైందా? మనలో ఉన్న ఒక దోషాన్ని తొలగించుకోవడం అది షణ్మాస సాధన కంటే అధికం వస్తుంది. అందుచేత ఇప్పుడు చెప్తున్నారు మరి అటువంటి మహాపద్మాటవ్యాం అక్కడ సహస్రదళ పద్మములతో అందులో ఉన్నటువంటి సంసేవ్యంగా నివసిస్తూ ఉన్నటువంటి అటువంటి స్వరూపం ఎలాంటిది తెలుసు? అది పరమానందలహరి. ఆ స్వరూపమో ఏమి? పరమశ్చ ఆనంద పరమానంద. ఒకటి విశేషణంగా తీసుకుంటే పరమం అంటే గొప్ప ఆనంద ప్రవాహము. అది ఏమంటారు? గొప్ప ఆనంద ప్రవాహం. చాలా గొప్పదైనటువంటి ఆనంద ప్రవాహం అక్కడ ఆ మహాపద్మాటవి సంస్థ మధ్యలో విలాసమైనటువంటి స్థితి శక్తి ఎలాంటిది? గొప్ప ఆనందం హరి. అది ఎవరైతే మరి ఆ ఆనంద హరిని ఎవరు పొందుతారు అని ప్రశ్న వచ్చింది. అర్థమైంది కదా? అది ఎవరు పొందుతారు అంటే మృదిత మలమాయేన మనసా మహాంతః పశ్యంతః పరమానందలహరిం దధతి. అది అనమాట. వారు ఎవరయ్యా? గొప్పవాళ్ళు. లోకంలో గొప్పవాళ్ళు ఎవరంటే బలవంతులు గొప్పవాళ్ళే, ధనవంతులు గొప్పవాళ్ళే, గుణవంతులు గొప్పవాళ్ళే. అర్థమైంది కదా? లోకంలో ధనవంతులు గొప్పవారే, బలవంతులు గొప్పవారే, గుణవంతులు గొప్పవారే, మహాపదవులు ఉన్నవారు గొప్పవాళ్ళే. అర్థమైంది కదా? వీళ్ళందరూ కూడా మహాంత శబ్దానికి కొంతవరకు పర్వాలేదు. అర్థమైందా? ఇక్కడ ఏమిటి? ఇంకా మహాంత. ఈ గొప్పవారు వీళ్ళెవరు? ఎవరు మనస్సుని వారు స్వాధీనం పరుచుకొని వారి అంతఃకరణలో దోషంలో తీసుకున్నవారు వీళ్ళందరికంటే గొప్పవారు. వీళ్ళందరికంటే గొప్పవాళ్ళు. వాళ్ళు మహాంతులన్నమాట. ఎవరు గొప్పవారు అంటే బలవంతులందరికంటే వీరే గొప్పవాడు, గుణవంతులందరికంటే వీరే గొప్పవాడు. ఈ ప్రకారముగా ధనవంతులందరికంటేనో వీడే గొప్పవాడు. అది అందుచేత ఇటువంటి మహాంతః పశ్యంతః వారు చూస్తూ ఉంటుంటారు, వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు, వారు సాక్షాత్కారాన్ని పొందుతూ ఉంటారు. దేనిని? ఆ పరమానందలహరి. అదే కదా పరమశ్చ. అక్కడేముందన్నారు మీ పుస్తకంలో? అది ఆహ్లాదం అంటే అది సంతోషం అన్నమాట. ఆహ్లాదమిటి సంతోషం. అటువంటి సంతోషమే సంతోషాత్ అనుత్తమ లాభ అన్నారు ఎవరు? పతంజలి మహర్షి. సంతోషము కంటే ఉత్తమ సంతోషం వల్లను కలిగేదేమిటి? సంతోషాత్ అనుత్తమ లాభ. ఈ యొక్క సంతోషం వల్లను అనుత్తమ లాభ. ఏ లాభాన్ని పొందిన తరువాత ఇంకొక లాభాన్ని ఆశించమో అదే ఆహ్లాదం, అదే పరమానందం. పరమానందం గొప్ప ఆనందాన్ని పొందుతున్నాడు. ఎందుకు? ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆనందమే బ్రహ్మము. అందుకు ఇక్కడ రెండు గొప్పగా తీసుకుంటే ఆనందానికి పరమ విశేషణ వేసుకుంటాం ఇది. కానీ కర్మధారయ సమావేశంలో ఆనందం ఒకటి, గొప్పది ఒక్కటి లేదు. అది మన బుద్ధి బోధకి ఈ సామాన్య ఆనందముల కంటే అది గొప్ప ఆనందం చెప్పుకోవడానికి. ఇప్పుడు మానవుడు ఆనందించే ఆనందం నుండి చతుర్ముఖ బ్రహ్మ ఆనందించే ఆనందం వరకు తరగతులలో ఒకదానికొక శతమని చెప్పుకున్నాం కదా ఎక్కువ.
ఆ చతుర్ముఖ ఆనందము కూడా బ్రహ్మానందం. ఏంటి చతుర్ముఖ బ్రహ్మానందం, అంతేగాని పరమాత్మానందం కాదు. అది పరమాత్మానందం కాదు. పరమానందం ఎలాంటిది? సముద్రంతో సమానమైతే అందులో తుంపరా చతుర్ముఖ ఆనందం. ఆ మలదోషాన్ని ఎవరైతే నివారించుకుంటారో మనసులో లేకుండా, అటువంటి వాళ్ళు నన్ను చక్కగా చూస్తారు. నా దర్శన సాక్షాత్కారం వాళ్ళకి ఏమి ఆ సౌందర్యమైనటువంటి లహరి వాళ్ళకు దొరుకుతుందని చెప్తూ ఉన్నారు ఇందులో. తటిల్లేక తన్వీం తపన శశి వైశ్వానరమయీం. ఆ విధంగా చక్కగా మెరుపు తీగల్లో ఉన్నటువంటి కాంతి వలెను సూర్యచంద్ర అగ్నుల యొక్క కాంతితో 22వ శ్లోకానికి మంత్రానికి వెళ్తున్నాం. భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర కూడా భవాని అని ఇచ్చున్నారు. హే భవానీ. భవానీ అంటే భౌనురాణి ఒకటే అర్థం. ఏమి ఇంకా భవానీ అంటే ఏమిటి? ఈ యొక్క భవం, ఈ సంసారాన్ని దూరీకృతం చేసినటువంటి నితర మిక్కిలి దూరాన్ని చేసినటువంటిది భవానీ. భవం అంటే ఏమిటి? సంసారం. ఇందులో నీ ప్రాపణే. నీ ప్రాపణే ధాతువు ఏమిటంటే నయతి, అంటే తీసుకెళ్ళిపోతుంటుంది. ఎక్కడ తీసుకెళ్తుంది? ఈ భవమనే సంసార సాగరము నుండి దాటిస్తుంది. కాబట్టి భవాని ఒకటి. ఏమిటి? ఇంకోటి భవాని ఆ యొక్క భవుని యొక్క రాణి అని ఒక అర్థం. కాబట్టి భవం నీయతే నైతీతి భవాని. ఆ భవం ఈ సంసార సాగరాన్ని దాటింప చేస్తుంది. కాబట్టి భవాని. హే భవాని. త్వం అంటే నీవు దాసే. నేనెవరినో నీ యొక్క దాసుడు అని అంటున్నారు. శంకరాచార్యులారు ఎవరు చదివితే వాళ్ళు అన్నట్లు లెక్క అన్నమాట. ఇది ఆచార్యుల వారు రాసినప్పుడు వారు ఈ విధంగా భావించుకొని రాస్తున్నారు. నా యొక్క హృదయ కమలంలో ఉన్నటువంటి ఇదంతా దోషాలను పోగొట్టి నీ స్వరూపాన్ని నాకు ప్రాప్తింపజేయమని. అలాగని ఈ శాస్త్రం మనం చదువుతున్నాం కాబట్టి మనం అన్నమాట ఎవరం? అమ్మవారి యొక్క దాసులం. అది భవానీ త్వం దాసే. కాబట్టి ఎవరు? నీవేం చేయాలి నన్ను మరి? దాసే, దాసుడైనటువంటి నీ యొక్క దాసుడైనటువంటి మయి నా యందు వితర దృష్టి సకరుణా. ఏముండాలి? ఎప్పుడూ కూడా మీ యొక్క కరుణా దృష్టి ప్రసరింపచేయాలి. అర్థమైంది కదా? నా యందు మయి అంటే ఏమిటి? నా యందు. త్వం అంటే నీవు, మై దాసే. అది మై దాసే అంటే దాసుడనైన ఏమి? నాయందు. దాసుడనైన నాయందు ఏం చేయాలి ఇప్పుడు? వితరణ. వితర చక్కనైనటువంటి దృష్టి చెయ్యాలి. ఆ దృష్టిని కలిగింపు చెయ్యాలి. వితరణ అంటే ఏమిటి? వితరణ అంటే 10 మందికి పంచడం. అర్థమైంది కదా? వితరణ అంటే 10 మందికి పంచడం. మరి ఏం చేయాలి ఇది అంటే ఆ కరుణా దృష్టిని నా యందు ఉంచాలి అది అని కోరుకుంటున్నాడు. అంటే నీ యొక్క ఆ కరుణాన్ని చక్కగా వితరణ నా యందు ప్రసరింప చేయుము అని అర్థం. అది ఎందుకు? నేను నీ దాసుడు. అందుకని ఏం కావాలి? ముందు మనం అందరము దాసులం కావాలి. ఎన్నాళ్ళు దాస వృత్తి అని వస్తుంది. ఎన్నాళ్ళు దాస వృత్తి ఏమిటి? ఎంతవరకు
నిజస్వరూపం కలుగలేదో అంతవరకు మనము దాసులమే. దేవుడికి దాసుడిగా ఉండడానికి లోకంలో అందరి దగ్గర దాసులమే అంటున్నాం. మనలో సర్లే మంచిదేలే దాసుడిగా ఉండడం వల్ల వాళ్ళు అరే వీరు నా దాసుడు వీరు నా దాసుడు చెప్పుకుంటారు అందరూ కూడా. కానీ మనం ఎవరికి కావాలి దాసులం? ఆ భగవంతుడికి దాసులము కావాలి. ఇక్కడ దాసుల వల్ల ఏదో కొంచెం కొంచెంకే ప్రాప్తం, కానీ ఆయనకి దాసులమైనామంటే అప్రాప్తమే ప్రాప్తమవుతుంది. అదే యోగం మనకి. ఏమంటారా? ఏది వద్దంటే అదే అతనికి. అందుచేత ప్రాప్తము కానటువంటి ప్రాప్తం అవుతూ ఉన్నది. ఒక దాసుడుగా ఉండే ఆంజనేయ స్వామి ఏమి మహాజ్ఞాని అయిపోయాడు భక్తుడిగా ఉండి. అలాగనే సరే ఆయనకి ఉన్నంత శక్తులు ఆయన దాసుడైనారు, మనకున్నంత శక్తిలో మనం దాసులం కావాలి. భవానీ మయి దాసే వితర దృష్టిం సకరుణాం. ఈ విధంగా ఇది స్తోత్రం వాంఛన్ కథయతి. నేను నీ కరుణ కలవాడనే ఈ ఒక స్తోత్రాన్ని నేను పఠిస్తూ ఉన్నాను. వాంఛన్ ఏమిటి? స్తోత్రం చేయుటకు నేను, వాంఛన్ అంటే కోరిక, ఈ స్తోత్రం చేయుటకు నేను కోరి ఉన్నాను అని అన్నమాట. అటువంటి ఇచ్చ కలవాడనై నేను ఈ స్తోత్రాన్ని చేస్తున్నాను. ఏమిటి? ఎందుకు ఇచ్చే ఇచ్చా? నీ కరుణా దృష్టి నాయందు ప్రసారం చేయవలనని భావంతో నేను స్తోత్రాన్ని చక్కగా చదువుతూ ఉన్నాను, లేక స్తోత్రాన్ని రచిస్తూ ఉన్నాను, లేక స్తోత్రాన్ని ధ్యానం చేయించు ఉన్నాను. కాబట్టి ఈ విధముగా ఈ సాధకుడైతే చక్కగా వచిస్తూ ఉన్నాడు. ఈ మిగతాదంతా తరువాత, ముందు కరుణ ఉంటే చాలు. కరుణ ఉంటే చాలు. ఇక్కడ ఏమిటి అంటే మరొక విశేషం వేసున్నాడు. ఇది వ్యాకరణ రీత్యాగా కూడా భవానీ అన్నటువంటిది అర్థాన్ని సూచిస్తుంది. ఎట్లా? భవానీ త్వమితి యః. భవానీ అంటే ఇక్కడ అహం భవానీ తీసుకుంటే అగుదునుగాక అని అర్థం. భవానీ అంటే అగుదునుగాక. ఏమి అగుదునుగాక? ఇక్కడ ఏమి అగుదునుగాక అంటే త్వం ఇతి యహ, ఏ సాధకుడు, భవానీ. ఇది అన్నమాట ఇక్కడ విశేషణం. ఎలాగైతే ఈశావాస్య ఉపనిషత్తులో సోహమస్మి అని పదం అక్కడ చేస్తాడు. అక్కడ సాధకుడు ఏమి సోహమస్మి అంటాడు. ఇక్కడ ఈ సాధకుడు చెప్తూ ఉన్నారు భవానీ త్వమితి యహ. యహ సాధక, యహ సాధక నీ కరుణాదృష్టిని ప్రసరింప చేసుకొని ఉన్న అగుదునుగాక. ఇది సూక్ష్మార్థం. ఇందులో మూలంలోనే శంకరాచార్యులు ఇచ్చేశారు. చెప్తున్నాను, నేను నీవుగా అగుదునుగాక. అది అక్కడన్నమాట సూక్ష్మార్థం. తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీ. అందుచేత తదా ఏవా, ఆ విధముగా త్వం తస్మై దిశసి, ఏమిటి దిశసి, ఆ ప్రకారముగా నిజ సాయుజ్య పదవీ, నీ యొక్క నిజ సాయుజ్యమైన పదవిని నాకు ఒసగాలి. అందుచేత నీ పాదాలు ఎలాంటివి తెలుసా? నేను నీకు దాసుడినై నీ పాదములు ఆశ్రయిస్తున్నానంటే మీ పాదములు ఎలాంటివి? ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. మీ పాదాలు ఎలాంటివి అంటే ఆ యొక్క ముకుందుడు, ఆ యొక్క బ్రహ్మ,
ఆ ఇంద్రుడు వాళ్ళందరూ కూడా మకుట వాళ్ళ కిరీటములు ఏమి నీ పాదాల యందు వాల్చి నా నిరంతరము నీరాజనం నమస్కారం చేస్తున్నటువంటి ఏమి పదాలు అర్థమైంది కదా. పదాలు ఎలాంటివి అంటే బ్రహ్మ ఉపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. అక్కడ బ్రహ్మ ఉపేంద్ర, ఇక్కడ అలాగనే ఆ విష్ణుమూర్తి కానీ బ్రహ్మదేవుడు కానీ ఇంద్రుడు కానీ నీ దగ్గరికి వచ్చి ఏమి వాళ్ళందరూ కూడా నీ పాదాలు ఎందు ఆ కిరీటాలు మోపి నమస్కారం చేసిన పాదాలు నీవి. అర్థమైంది కదా. ఆ పాదాలను నేను ఆశ్రయించి నీకు దాసుడినిగా అయినాను. నీ కృపా దృష్టి ఏమి నా యందు ప్రసారం చేసి చక్కగా నేను త్వం ఏమి నీవుగా అగుదునుగాక అని ఈ భవాని అందుకు ఉపయోగం అన్నమాట. ఆ భవాని సంబోధనార్థం ఈ భవాని ఎందుకు ఇది అన్నమాట. శంకరాచార్యుల వారి యొక్క ఆ సూక్ష్మరాది తత్వం ఎట్లాగే పిలుస్తారంటే ఆయన అర్థమైందే, అది విశేషం. ఈ ప్రకారముగా మరి ఇందులో ఏమి సాధకుడు చక్కగా అమ్మవారిని పాదాలను ఆశ్రయించి, నీకు నేను ఎలాంటి పాదాలను ఆశ్రయించాలంటే నిత్యము ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరాల ముకుటముతో ఏమి చక్కగా నిన్ను ఆరాధించిన ఆ పాదాలను నేను ఆశ్రయించి నేను నీ దాసుడినై ఉన్నాను కాబట్టి నీ కృపా దృష్టిని నా యందు చక్కగా ప్రసరింపజేసి నేనే నీవు అయినట్లుగా నన్ను ఏమి నీవే నేను నేనే నీవు అయినట్లుగా ప్రసాదించమంటున్నాడు. ఇది అంతరార్థం ఇందులో. కానీ అంతరార్థం అంటే ఆ భవానీ శబ్దానికి అదే, రెండు భవానీలు ఇక్కడ సంబోధన లేవు. అది ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు. చెప్పి ఇప్పుడు 23వ మంత్రాన్ని చెప్పబోతూ ఉన్నారు. త్వయా కృత్వా వామం వపుః అపరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి శంఖే హృతమభూత్ యదేతత్తు త్వద్రూపం సకలం అరుణాభత్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాలమకుటం త్వయా హృత్వా వామం వపుః అపరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి శంఖే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలం అరుణాభం త్రినయనం కుచభ్యామానమ్రం కుటిలశశి చూడాలమకుటం అంటున్నారు. హే ఓ భగవతి అని సంబోధన చేస్తూ శంభోః శంభోః శంభు అంటే ఎవరు శివుడు షష్ఠి అన్నమాట. కాబట్టి శంభోః అంటే శివుని యొక్క శంభోః సంబోధన చేసి చెప్తున్నారు. వామం అది వపుః ఇవి ఎలాగంటే శివుని యొక్క వామభాగాన్ని చక్కగా ఆశ్రయించి ఉన్నాం. అందుకే శివుడికి ఏం పేరు వచ్చింది? అర్ధనారీశ్వరుడు. మరి వామభాగం అంటే ఏమిటి? ఎడమ భాగం. అందుకనే అందరూ కూడా ఎడమ భాగంలోనే కూర్చుంటారు. ఇది వరుస అర్థమైంది కదా, అది చెప్తున్నారు ఇక్కడ. ఈ ప్రకారముగా శంభోః వామం వపుః త్వయా హృత్యా ఎలా అంటే ఆ యొక్క శివుని యొక్క వామభాగాన్ని చక్కగా హరించినావంటే ఏమిటి? స్వాధీనం చేసుకున్నాం. అంతేకాదు మరి హరించడం అంటే అది హరించాడరా అక్కడ వస్తువు అంటే అర్థం ఏంటి? హరించిన వాడికి స్వాధీనం అయిపోయినట్లేక. ఆ ప్రకారముగా ఇప్పుడు అపహరింపబడి అదొక చమత్కారం అన్నమాట.
అపహరింపబడి పోనీ ఏదో అపహరింపబడ్డావా సరే, అప్పటికి కూడా అపరితృప్తేన మనసా, ఏమైనా పరితృప్తం ఉందంటే ఇక పరితృప్తం లేదు. పరితృప్తము అంటే అన్ని విధాలా తృప్తి చెందడం మనస్సు ద్వారా. ఇప్పుడు ఏమిటి అపరితృప్తం అంటే ఇంకా ఏమి తృప్తి లేకపోవడం మనస్సు ద్వారా అది. కాబట్టి మొట్టమొదటి ఆ శంభవి యొక్క శరీరార్థాన్ని అపహరించినావు. అప్పటికైనా ఏమి సంతృప్తి లేక ఇక అపరం, అపరం శంభోహో అపరం అన్నమాట. అపరం ఇక ఏంటంటే ఏమి ఆ రెండో భాగాన్ని శరీరార్థమపి హృతం అభూత్, నేను అనుకుంటున్నాను ఏమి నేను ఎలా భావిస్తున్నానంటే ఒక సగభాగం ఎలాగైనా అపహరించావు. నా దృష్టి ఏమిటంటే మీ తృప్తి లేక రెండో భాగాన్ని కూడా అపహరిస్తావా అని నేను భావిస్తున్నాను అన్నమాట. పూర్తిగా అపహరించాను అని చెప్పుకుంటా, ఆ రెండో భాగాన్ని కూడా అపహరిస్తాను. అంతే కదండి. అదే ఇదేనన్నా ఇప్పుడు బస్సులో పోతాం, బండిలో పోతాం, సీట్ లేదు అంటుంటే సరే నలుగురు ముగ్గురు అంటారు పోన్లేరా కాసేపు అలా అటు కూర్చుంటాను అంటాడు. అంతే, కాసేపు బండి కదిలి ఒక అర్ధగంట వెళ్ళిపోయాడా నలుగురు సెటప్. ఎవరికి తెలియదు ఆ సెటప్, అర్థమైంది. ఆ సెటప్ అలాగ అయిపోదు. మొట్టమొదట పెళ్ళిక పడిపోయినట్టు కూర్చుంటాం, అర్థమైంది. ఆ తరువాత మొత్తం ఇక లేచినా తన బ్యాగ్ అక్కడికే పోతాడు, ఏదో మళ్ళీ సొంతం అయిపోయినట్టు. ఆ ప్రకారంగా చెప్తున్నారు. ఈ ప్రకారంగా కూడా ఆ రెండో భాగాన్ని సైతము ఈ విధంగా అపహరించాము. నేను తలుస్తూ ఉన్నాను. ఎతు ఏతతో ఏతతో అటువంటి హృదయకముల లోపల ప్రతిభాసిస్తున్నటువంటి త్వం రూపం, అని మీ యొక్క రూపం ఎలాగుందంటే వామదక్షిణ భాగాత్మకం, ఇదే తద్రూపం సకలం అరుణాభతైన, అసలే ఎరుపు రంగు. అర్థమైంది కదా. ఉన్న సగం వెళ్ళి ఇంకా ఎరుపు రంగు అయిపోయింది. ఇప్పుడు ఎలా కనబడుతున్నారంటే మూడు నేత్రములతో కూడినటువంటి స్వరూపంగా కనబడుతుంది అన్నమాట. కాబట్టి త్రినేత్ర స్వరూపంగా కనబడుతూ ఉన్నది అన్నమాట. ఈ ప్రకారముగా అది ఎలాగుంటుంది ఆ కాంతి? ప్రాతకాలంలో ఇక్కడ చెప్తున్నారు అరుణాభత్రినయనం, ఆ అరుణాభాన్ని మొదటి చేస్తూనే ఉన్నారు. ఆ యొక్క సూర్యోదయానికి ముందు అరుణోదయము, అటువంటి ఆ కాంతితో మూడు నేత్రములతో కూడినటువంటి స్వరూపముగా అది అనమాట. ఈ ప్రకారముగా అటువంటి మూడు నేత్రములతో స్వరూపముతో కూడినటువంటి ఆ విధంగా వంగినటువంటి అప్పుడు నువ్వు అలా వంగేసరికి ఎలాగవుతున్నదంటే ఆ శిఖ మీద ఎవరు ఆ యొక్క శివుడు చంద్రాకారం ధరించితే ఏ విధంగా ఉంటారో ఆ విధమైనటువంటి చంద్రాకారముతో అంటే చంద్రకళ పాపడు బొట్టులాగా ఆ శిరోమణి కిరీటాన్ని నేను చూస్తున్నాను అని సాధకుడు చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఇంతకీ ఏమి సారం వచ్చినట్టు మనకి అంటే అమ్మవారు శివుడి యొక్క అర్ధశరీరాన్ని ఆశ్రయించి తరువాత మిగతా అర్ధశరీరాన్ని కూడా ఈ యొక్క రంగుతోనే చేసి అలాగనే అప్పుడు చూస్తే మూడు నేత్రములుగా భాషించినటువంటి అమ్మగారు అటువంటి రూపములో కాస్త వంగినట్టు కనబడుతూ ఉంటే ఆ వంగినటువంటిది ఒక చంద్రకాంత రూపంలాగా ఉండి ఒక దివ్య ప్రకాశమైన దేదీజ్యమానంలో ఉన్నటువంటి స్వరూపాన్ని సందర్శిస్తున్నాను అన్నటువంటి సాధకుడు చెప్పడం అది అన్నమాట. అక్కడ అర్థమైంది కదా. ఈ ప్రకారముగా
చెప్తూ ఉన్నారు. అందుకంటే శక్తితత్వము కంటే అన్యమైనది ఇంకొక శివతత్వము లేదు అని మొట్టమొదటే శివశక్త్యా యుక్త నా ప్రభవితం శక్తి. ఆ యొక్క శక్తి లేకపోతే శివుడు కూడా ఈ కుర్చీ నుంచి లేవలేడు అని చెప్పడం జరిగిందనమాట. అందుచేత ఈ ప్రకారముగా వారు మనకి వర్ణన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 24 మంత్రం. జగత్సూతే ధాతా హరిరవతి రుద్ర క్షపయతే తిరస్కుర్వన్నే తత్వమసి వపురీష స్థిరయతి సదా పూర్వసర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞాం ఆలంభ్య క్షణచలితయోర్హ భ్రూలతికయోః. జగత్సూతే ధాతా హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నే తస్వమసి వపురీష స్థిరయతి సదా పూర్వసర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞాం ఆలంభ్య క్షణచలితయోః భ్రూలతికయోః అని చెప్తున్నారు. ఇక ఇందులో మనకి ఏం చెప్తున్నారంటే, ఓ భగవతి అమ్మా, ధాతా జగత్సూతే. ధాతారం ధాతారః. ధాత అంటే బ్రహ్మదేవుడు జగత్సూతే జగత్తుని సృష్టి చేస్తూ ఉన్నాడు. హరిహి అవతి విడదీస్తే హరిహి ప్లస్ అవతి హరిరవతి. అవతి ఏంటంటే అవరక్షణే ధాతు అనమాట. అందుచేత ఈ సృష్టి అయినటువంటిది హరి చక్కగా రక్షిస్తూ ఉన్నాడు. ఇంకా రుద్ర క్షపయితే, రుద్రుడు లయం చేస్తున్నాడు. అంటే సృష్టి స్థితి సంహారం ముగ్గురు చేస్తున్నారు. తిరస్కుర్వన్ ఏతత్ త్వమసి వపురీష స్థిరయతి. అయితే ఇప్పుడు వీళ్ళున్నారా, వీళ్ళని తిరస్కుర్వన్ ఏ తత్వమపి వపు ఈశః. ఇక్కడ ఏమిటి అంటే కొన్ని పదాల మార్పులు. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేది ఒకటి ఉంటుంది. మళ్ళీ అందులో ఈశ్వరుడు అని వేదాంతాలకు వచ్చేసరికి ఆ ఈశ్వరుని మనం తీసుకోము. ఇదైంది కదా. ఇతన్ని ఏమైనా తీసుకుంటాం, మాయోపాధిక ఈశ్వర అంటున్న మాయావచ్చన చైతన్యం ఈశ్వర అని మనం తీసుకుంటాం. ఈ మాయావచ్చన చైతన్యము నుండియే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పుట్టించడం జరిగింది. అర్థమైంది కదా. సృష్టికి ముందే లేదు కదా. ఎవరు ఈశ్వరుడు విష్ణుమూర్తి ఎవరు లేరు. తమ ప్రధాన ప్రకృతి నుండి చక్కగా అమ్మవారు అంటే ఆ పరమాత్మ అనుకోండి. ఇక్కడ తమ ప్రధాన ప్రకృతిని తీసుకొని పంచభూతాల ద్వారా సృష్టి అయిన తర్వాతే అందరూ వచ్చినారు. ముందెవరో లేరు. అందుచేత ఇక్కడ ఇప్పుడు చెప్తున్నారన్నమాట. ఇక్కడ తిరస్కుర్వన్ ఏ తత్తు త్వమపి వపుః ఈశ స్థిరయతి. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు శరీరాలని కూడా అపహరించేవాడు ఎవరు తెలుసా? అతడే ఈశః. అదైతే ఈశ్వరుడనమాట. ఇప్పుడు ఒకదానికోటి ఒక ప్రళయం వచ్చిందనుకోండి. మరి ఆ ప్రళయంలో మనమంతా అక్కర్లయమైతే ఆ ఈశ్వరుల్లో ఉదాహరణకి ఈశ్వరుల్లో ఆ యొక్క శివుడి ఈశ్వరుల్లో అప్పుడు ఈ ముగ్గురు కలిసి ఎవరిలో లయమవుతారు ప్రశ్న అన్నమాట. ఇప్పుడు అది అర్థమైంది కదా. ఈ ముగ్గురు కలిసి ఎక్కడ లయమవుతారని ప్రశ్న. అందుచేత ఈ మహేశ్వర తత్వమైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడా, అతడు ఈ ముగ్గురిని కూడా తిరస్కుర్వన్ చేసి వపుః ఈశ స్థిరయతి. ఈ ముగ్గురిని అందులో లీనం అయిపోతారు. ఆయన అనమాట లీనం అందులో. ఇప్పుడు ఇక తరువాత ఏం చెప్తున్నారు? ఇప్పుడు సదా పూర్వం సర్వం తదిదం అనుగృహ్ణాతి చ శివః. ఇతనికి ఓ పేరు పెట్టాడు, సదా శివః
సదా పూర్వం సర్వం తత్ ఇదం అనుగృహాతి శివ. ఇతడెక్కడ లీనమవుతాడు? ఆ సదాశివుల్లో లీనమవుతాడు. ఈ ఈశ్వరుడు అసలు స్వరూపమైన సదాశివుల్లో లీనమైపోతాడు. సదాశివుడు శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. మనం అది గుర్తుపెట్టుకుంటుండాలా. అప్పుడు ఈ సృష్టి ప్రళయం వచ్చినప్పుడు ఎక్కడ అంతా ఆయనలో లీనమవుతారు. అది ఆ సదాశివ స్వరూపంలో లీనమవుతారన్నమాట. ఇది ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారన్నమాట. తవ ఆజ్ఞామాలంబ్య క్షణచలితయో బ్రూహు లతికయో. ఇదంతా ఏమిటి అంటే అమ్మా ఇదంతా నీ భ్రూమధ్యం కదలికతోనే జరిగిపోతున్నది. ఇదంతా వీరు అందులో లీనమవడం, వారు ఇందులో లీనమవడం, వీరు ఇందులో లీనమవడం, ఇదంతా ఏమి బ్రూహులతికయ క్షణచలితయ తవ ఆజ్ఞామాలంభ్య. ఆ యొక్క భ్రూమధ్యం, ఆ యొక్క ఆ చూపుల ద్వారా కనుబొమ్మల కదలిక చేతనే ఇదంతా జరిగిపోతున్నది అన్నమాట, ఈ వ్యవహారం అంతా. అందుచేత అటువంటి శక్తివంతురాలనేటువంటి వారు నీవు, నీ యొక్క కరుణ నా యందు ప్రసరింపజేయు అన్నటువంటి భావాన్ని ఇందులో ఇచ్చారు. ఇందులో ఏమిటి అంటే బ్రహ్మ డ్యూటీ, ఆ బ్రహ్మకు చేసే పని, విష్ణువు చేసే పని, ఈశ్వరుడు సృష్టించిన ఈ కర్తకులు కాబట్టి ప్రళయకాలం వచ్చినప్పుడు కూడా వీరు వారిలో ఎవరిలో ఆ యొక్క వాయోపాధిక ఈశ్వరులో వీరులైతే వీరు మరలా ఏమి ఆ సదాశివుడైనటువంటి పరబ్రహ్మ నిజస్వరూపంలో వారు లీనమవుతారు. అది ఇదంతా ఏమిటంటే నీ యొక్క ఏమి అంతే ఆ భ్రూమధ్యమైనటువంటి మూడు కన్నుల యొక్క ఆ కదలిక చేతనే జరిగిపోతుంది. అది అనమాట కనుబొమ్మల యొక్క కదలిక చేతనని ఈ విధంగా మనకి చక్కగా ఏమి చెప్పుకొచ్చారు. సరే ఇది కూడా చెప్పి ముగిద్దాం. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా తవ చరణయోర్యా విరచిత తదా హి త్వత్పాదోద్వహనమణి పీఠస్య వికటే స్థితా హేతే శశ్వన్ముకులిత కరోత్తం సమకుటాః. అది ఇది ఈ మంత్రంలో మనకి త్రిగుణజడితాం తవ శివే త్రయాణం దేవానాం ముగ్గురు దేవతలు కూడా ఎలా పుట్టారంటే మూడు గుణముల నుండి ఉత్పత్తి అయినారన్నమాట. వీరు త్రయాణం దేవానాం సత్వగుణము, రజోగుణము, తమోగుణం, సత్వగుణము, రజోగుణం, తమోగుణం, ఈ విధంగా త్రయాణం దేవానాం ఆ సత్వరజస్తమ మూడు గుణముల వలన ఉద్భవించినటువంటి బ్రహ్మ విష్ణు రుద్రుడనమాట. వారు ఇంకా ఏమిటి భవేత్ పూజా తవ చరణయోర్యా విరచిత తవ చరణయో నీ యొక్క పాదములు యందు వారు పూజలు చేస్తూ ఉన్నారు. అర్థమైంది కదా. వారు నీ యొక్క పాదాలే ఆశ్రయించి ఉన్నారు. తదా హి త్వత్పాద ఉద్వహనమని పీఠస్య వికటే ఎలాంటిది మరి చక్కగా మనులతో ప్రకాశమైనటువంటి రత్నపీఠంలో సింహాసనమునందు ఏమి కూర్చున్నటువంటి ఈ పాదపద్మాలను వారిను సేవిస్తూ ఉన్నారు. అది చెప్తున్నారు. స్థితాహ్యేతే శశ్వన్ ముకులిత కరోత్తం సమకుటాః. అయితే ఇప్పుడు ఇక్కడ ఇచ్చారంటే అడుగులను స్థితాహ్యేతే శశ్వన్ ముకులిత కరోత్తం సమకుటాః. వారు ముకుటములతో మీ పాదాలను అర్చించింది వారు. అయితే
ఎవరైతే దివిపాదాలను అర్చిస్తూ ఉన్నారో వారు ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అద్వైతగా వేరేగా పూజింపవలసిన పనే లేదని చెప్తున్నారు. ఇది అనమాట కాదు ఇక్కడ అది. అందుచేత ఎందుకంటే వారందరే నీ పాదాలను ఆశ్రయించినప్పుడు ఇంకా నేను ఎవరి పాదాలను ఆశ్రయించిన పని ఎందుకు? నేను ఈ పాదాలను ఆశ్రయిస్తే వాళ్ళందరి పూజ రోజు నేను చేసినట్లే ఇది అనమాట. అందుచేత అటువంటి అమ్మవారి యొక్క విశేషాలు అనంతం అన్నమాట. అది ఇంకా మళ్ళీ దీన్ని కంటిన్యూ చేసి రేపు వెళ్దాం. అందుచేత అందరూ కూడా మరి అందరికీ ఆ అమ్మవారు ఏం చేయాలి? ఆ అంతఃకరణంలో ఉన్న దోషవృత్తిని పోగొట్టి ఆ మహాపద్మాటవీ సంస్థ విరాజమానమైనటువంటి ఆ యొక్క పరమాత్మ స్వరూపంతో వెలుగుతున్నటువంటి అమ్మవారి యొక్క దివ్య దర్శనం మనందరికీ కలిగేటట్లు అమ్మవారు అనుగ్రహించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం